ప్రైస్తలో ఒకరోజు ఒక యవనస్తురాలు దేవసేవకుల దగ్గరికి వచ్చి ఫాస్టర్ గారు నెక్స్ట్ వీక్ నుండి నేను ఈ మందిరానికి రావట్లేదు అని చెప్పిందంట. అప్పుడు ఆ ఫాస్టర్ గారు అన్నారంట, ఎందుకమ్మా అంటే మందిరంలో కొంతమంది వాక్యం చెప్తుంటే మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నారు, కొంతమంది ఫోన్లు చూసుకుంటున్నారు, అది నాకు నచ్చట్లేదు, అందుకని నేను దేవుడి మందిరానికి మానేయాలి అన్నది చెప్పిందంట. అప్పుడు ఆ ఫాస్టర్ గారు చెప్పారంట, సరేనమ్మా నెక్స్ట్ వీక్ ఒకసారి రా, నేను చెప్పింది చేయి, దాని తర్వాత మందిరం మానేసా అని చెప్పాడంట. అప్పుడు ఆ యొక్క యవనస్తురాలు సరేనని చెప్పిందంట. ఆ పాస్టర్ గారు ఒక గ్లాస్ నిండా వాటర్ ఇచ్చి ఒక డ్రాప్ కూడా పడకుండా చర్చి అంతా కూడా విశ్వాసుల మధ్య నుండి తీసుకొచ్చి బలిపీఠం దగ్గర పెట్టమ్మా అంటే ఆ యొక్క యవనస్తురాలు ఆ యొక్క సండే రోజు ఆ వాటర్ గ్లాస్ నిండా తీసుకొని వెళ్ళి ఒక డ్రాప్ కూడా పడకుండా బలిపీఠం దగ్గర పెట్టేసి ఆరాధనలో ఉందంట. ఆరాధన అంతా అయిపోయినాక దైవసేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెప్పింది చేశాను పాస్టర్ గారు, నెక్స్ట్ వీక్ నుంచి నేను రాను అని అంటే, సరేనమ్మా ఒక డ్రాప్ కూడా పడకుండా నువ్వు తీసుకొచ్చావుగా, ఆ సమయంలో ఎవరైనా పిల్లలతో ఆడుకుంటున్నారా, ఆ సమయంలో ఎవరైనా ఫోన్స్ చూసుకుంటున్నారా, ఆ సమయంలో ఎవరైనా మాట్లాడుకుంటున్నారా అన్నప్పుడు, ఏమో పాస్టర్ గారు నేను అదేమీ చూడలేదు, నేను గ్లాస్ వైపు మాత్రమే చూశాను అని. దేవుడి మందిరానికి వస్తున్న నువ్వు చూడాల్సిన దేవుని వైపు, నీ హృదయం దేవుని తట్టు తిప్పాలి, మనుషుల వైపు కాదు. మనుషులను బట్టి దేవుడి మందిరం మానేయటం, మనుషుల వైపు చూసి ఆరాధనలో పాల్పొందుకోవటం కరెక్ట్ కాదండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ హృదయము దేవుని తట్టు త్రిప్పి నువ్వు ఆయనను సేవించాలంటే. కాబట్టి మనం కూడా ఎటువైపు చూసి డిస్టర్బ్ అయ్యేవారం కాక దేవుని వైపు చూస్తూ దేవుని సేవించుదాం. ప్రైజ్ ది లార్డ్.